ఎల్లప్పుడూ కూడా మనం ప్రభునందు ఆనందించాలి. ఆనందించే వారి వెంట అద్భుతాలు వెంటబడతాయంట. హల్లెలూయా. విచారించే వాళ్ళు ఎవరన్నా అద్భుతం పొందుకున్నట్టున్నది ఎక్కడన్నా? చిన్నపిల్లలు చూడు, ఐస్ క్రీమ్ అయిపోతే కింద పడి తోలుతారు, ఇంకా వాళ్ళు బాధపడలేక ఇస్తాం. అలాగా దేవుడి దగ్గర నేను ఏడ్చి పొందుకున్నాను అనేది ఏమైనా ఉన్నదా? మరి ఏం చేయాలి? 37 కీర్తన 4వ వచనం పట్టుకోవాలి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలన్నీ తీర్చేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి పరిస్థితులు ఎలాగున్నా సరే పరిస్థితులను బట్టి నువ్వు ప్రవర్తించవద్దు. సమస్య నీకు మేలు చేస్తుంది, ఎలాగో చూడాలి. మనం మంచి చేస్తాడు, కానీ చెడు వ్యక్తి నుంచి మనకి మేలేం పొందుకుంటాం అనేటువంటి ప్రశ్న ప్రతి సమాజాన్ని, ప్రతి వ్యక్తిని వెంటాడుతూ ఉందన్నమాట. నువ్వు పరిస్థితులతో రాజీ పడిపోయావు అనుకో, పరిస్థితులు నిలబడి చేస్తాయి. నేను ఎలాగ ఉంటానంటే, సరే నీకు నచ్చినట్టు నేను ఉంటాను, నేను నీకులా ఉండను, నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలి. హల్లెలూయా. చూడండి, కొత్తగా ఇల్లు కొనుక్కుంటాం అనుకోండి, మనం ఏం చేస్తాం? దాన్ని రీమోడలింగ్ చేసుకుంటాం అనమాట. వాళ్ళేమో టీవీ అక్కడ పెట్టుకుని మనకు అక్కడ నచ్చదు, మనం ఇక్కడ పెట్టుకుంటాం కదా. అంటే ఏం చేస్తాం? మనకు నచ్చినట్టు దాన్ని మార్చుకుంటాం, దానికి నచ్చినట్టు మనం. అలాగే పరిస్థితులు ఏది ఎలాగున్నా సరే దానికి నచ్చినట్టు నువ్వు లోబడిపోకూడదు. ఏం చేయాలి? నీకు నచ్చినట్టు అది చేస్తాడు యేసయ్య. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో అడుగుపెట్టు ప్రతి స్థలము నీదగును. ఆమేన్. కాబట్టి ఇది ఎవరిది? మనదే. మనం ఎప్పుడైతే ఆ స్థలంలో అడుగు పెట్టామో ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చబడతాయి. హల్లెలూయా.